మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. సండే కాదండి, ఈరోజు మామూలుగా ఏ వారం? గురువారం మాకు కొంచెం స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మాకు మటన్ అనేది కోస్తారు. మటన్ అంటే బీఫ్ అండి, ఆ బీఫ్ మీట్ మాట. మాకు గురువారం అలానే సండే 2 వారాలు మాకు సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. మా మామే, మాకు తెలిసిన వాళ్ళు ఈ మధ్య చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. అయితే ఇంకో గురువారం ఇంకా ఆదివారం మేము ఎక్కువ ఏల్చూరు పోయి తెచ్చుకోవాలి, మాంసం తెచ్చుకోవాలంటే. అలాంటిది ఇంకా మాకు దగ్గరలోనే సర్కిల్ దగ్గర చాలా బాగా సేల్ అవుతూ ఉంది. అందుకని చెప్పేసి రాజకుమార్ రాత్రి ఆర్డర్ పెట్టేసింది, బావా నాకు ఇలా బీఫ్ మాంసం తీసుకురా, తినాలనిపిస్తుంది, ఆదివారం ఎప్పుడో ఇంకా 3 రోజులు 4 రోజులు ఉంది అని చెప్పేసి రాజకుమార్ చెప్పగానే సరే ఉదయం లేచి యథావిధిగా ఇంకా త్వరగా చీకటి వెళ్ళి నాకు పని ఈరోజు కొంతమంది 2-3 పనికి వస్తున్నారు నా కాడికి. అందుకే వాళ్ళు చెప్పుకొని తర్వాత అటు నుంచి వెళ్ళి ఇంకా తీసుకొచ్చానమాట. తీసుకురాగానే రాజకుమార్ ఈరోజు అదిగో ఏ స్పెషల్ ఏం చేయబోతున్నారు రాజే? త్వరగా చెప్పురా, చేయబడుతుంది. ఏంది? సరేనండి, బీఫ్ పలావ్ చేయబోతుంది అనమాట. అంటే ఇంకా మటన్ పలావ్ ఇంకా షార్ట్ కట్లో చెప్పాలంటే మటన్ పలావ్ ఉల్లిపాయలతో ముక్కలేసి చేయబోతున్నావా? అందుకని చెప్పేసి రాజకుమార్ ఈరోజు కర్రీస్ ఏం చేయకుండా, భోజనం కూడా వండకుండా, అన్నం కూడా వండకుండా రాత్రి రాజకుమారి ఇడ్లీ చేయాలని చెప్పేసి రవ్వ నానబెట్టేసి ఇవన్నీ రెడీ చేసుకొని బీట్రూట్ ఇడ్లీ, తర్వాత వచ్చేసి మామూలు ఇడ్లీ 2 చేసిందండి. ఇదిగోండి బీట్రూట్ ఇడ్లీ అన్న, తర్వాత వచ్చేసి నార్మల్ ఇడ్లీ. ఇవి తినేసి నేను ఇంకా పనికి వెళ్ళాలంట. ఇంకా రాజే నాకు ఏం సాలవు, ఆగలేదు మళ్ళీ అని చెబుతుంటే, ఇప్పుడు తిను, మళ్ళీ పని పోయేటప్పుడు తిను, ఇప్పుడు 5 తిన్నా, తర్వాత 5 తిన్నా, 10 తింటావు, మరి నాకు ఆగలాగిద్ది. తర్వాత వచ్చిన కాంచి ఇద్దరం కలిసి ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చు అని చెబుతుంది రాజకుమారి. ఫుడ్ ఛాలెంజ్ అయితే మామూలుగా ఉంటుంది అన్నమాట. ఎట్టైనా నేను పనికి వెళ్తాను, ఫుల్ ఆకలితో ఉంటాను. రాజకుమారి 11 గంటల నుంచి మొదలు పెట్టినా నువ్వు యథావిధిగా ఒకటైద్ది. ఇద్దరం ఈరోజు అయితే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అండి. మన సబ్స్క్రైబర్లు అడిగారు చాలా మంది ఫుడ్ ఛాలెంజ్ చేయమని, అందుకని చెప్పేసి నువ్వే చెప్పు. నేను కాదు, నువ్వే చెప్పు. చెప్పు, గెలిస్తే నేను ముందు నువ్వే మరి ఏం చేయాలో చెప్తే చేస్తాను. కుక్కరా? సరే కానీ ఏదే నీకే కావాల్సింది. రేపు వారం కొనాలని చూస్తున్నామండి. మామూలు ఫస్ట్ టైం రైస్ కుక్కర్ కొనాలని చూస్తున్నాం అన్నమాట, కరెంట్ది. తర్వాత వచ్చేసి మామూలుగా బిర్యానీస్కి అలానే పప్పులకి వీటన్నిటికీ 1 కేజీ 1/2 కేజీలో కుక్కర్ కొనాలని చూస్తున్నాము. మెల్లమెల్లగా వంట సామాన్ కూడా తీసుకోవాలని చూస్తున్నాం అన్నమాట. సరేనా? ఈ విషయం పక్కన పెట్టేయండి, నేనైతే పనికి వెళ్తున్నాను. పనికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఉండబోతుందండి, కేక్ ఉండబోతుంది. ఫుడ్ ఛాలెంజ్ తో పాటు మరి బావ కూడా ఉండట్లేదు కదా, అవి నేను చేస్తేనే కదా ఫుడ్ ఛాలెంజ్ చేసేది. మరి అనుకున్న రీతిగా అంత టేస్టీగా ఎలా కుదిరితో పిల్లలను పట్టుకొని అనేది కూడా నా ఇబ్బంది కూడా మీకు వీడియో చూపిస్తాను. అది వచ్చేసి సెకండ్ ఛానల్లో ఇంకా ఈ రెసిపీ ఉండిద్దండి, రాజకుమారి పలావ్ ఎలా చేస్తుందని చెప్పేసి. ఓకేనా? సరేనండి, త్వరగా ఇడ్లీ తినేసి ఇంకా పనికి బయలుదేరడమే. ఇంకో గంట ఉంది సమయం నాకు. అదేనండి, అసలుకి మామూలుగా టిఫిన్ చేయాలంటే నేను షాప్కి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా, టిఫిన్ చేయాలంటే దగ్గర 50 రూపాయలు, ఒకసారి 70 రూపాయలు అవుద్ది. అంత తినిపోద్ది అవుద్ది టిఫిన్. ఇంట్లో టిఫిన్ చేస్తే అసలు తినిపోద్ది కదండి, మనకేం అర్థం కాదు. అక్కడ దోశలు, ఎగ్ దోశలు అని చెప్పేసి ఇడ్లీ అని పేరెంట్ రేట్లు అంటాను. అలాంటి ఇంట్లో తినాలంటే అసలుకి తినాలనిపించదు. అంటే రాజకుమారి అంత టేస్ట్ చేయదు. హోటల్ మించిపోయింది రండి, హోటల్కి మించిపోయింది రాజకుమారి. టేస్ట్ సూపర్గా ఉంది, చాలా బాగా చేసింది. చెప్పు. ఓకేనండి, ఇంకా మధ్యాహ్నం ఫుడ్ ఛాలెంజ్ ఎలా ఉండిపోవచ్చు చూద్దాం. అదే మా పని కూడా చూపిస్తాను ఒక 30 సెకండ్లో.
సరేనా? ఇంక రాజకుమారి రెసిపీ చూడాలనుకుంటే సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను, నానిరాజు విలేజ్ బ్లాగ్స్లో చూడండి. సరేనా అండి? ఇంకా రాజకుమారి అయితే బీట్రూట్ ఇడ్లీ అయినా నార్మల్ ఇడ్లీ బాగుంది. ఇంకా చట్నీ ఎక్కువ తిన్నా కూడా గ్యాస్ టేబులే. అందుకని చెప్పేసి రాజకుమారి దేంతో తింటుంది తెలుసా? ఇదిగోండి, రాజకుమారి మజ్జిగతో మజ్జిగ ఇడ్లీ తింటుంది. అబ్బా ఎంత హెల్తీ ఫుడ్ తింటున్నావు రాజే. అబ్బా రికార్డు. మజ్జిగలో ఫస్ట్ టైం నువ్వు ఇడ్లీ తింటాం, అది కూడా నిన్నే చూడటం నేను. నిన్న బాబుకి ఇడ్లీ పెడుతున్నా మధ్యాహ్నం పూట. బాగా వేడి వేడి ఇడ్లీ ఇట్లా మజ్జిగ పోసి పెడుతుంటే సగం నేనే తిన్నా. టేస్ట్ అనిపించింది, అందుకని చట్నీతో తినుకున్నా, మజ్జిగతో తిన్నా. సూపర్. మజ్జిగలో కొంచెం గ్యాస్ టేబుల్ ఉండదు. మజ్జిగలో కొంచెం ఉప్పు వేసుకొని, ఇడ్లీలో ఉప్పు ఉండదు కదా, ఉప్పుగా పుల్లగా బాగుంది. నిజమే, సూపర్. సలవా మళ్ళీ మజ్జిగ. ఇంకా ఈ మధ్య మజ్జిగ బాగా తాగుతున్నాం అండి మేము, బాడీకి బాగుంటుందని చెప్పేసి కూలింగ్గా. అది వేరికి అసలు మజ్జిగ అంటే ముట్టుకునే వాళ్ళం. ఏదైనా కూల్ డ్రింక్స్ కంటే బెస్ట్ ఏదైనా ఉందంటే మజ్జిగ కూల్ డ్రింక్ అయితే బెస్ట్. సరే రాజీ, త్వరగా ఇంక మరి నేను పనికి వెళ్తాను, నువ్వు ఏదైతే పనులు కానిచ్చే మరి. తిని మజ్జిగతో 2 ఇడ్లీ తిని సరే. ఓకేనండి, ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఇంకా 8:30 అవుతుంది. ఇంకా నేనైతే పనికి బయలుదేరుతా ఉన్నాను. రాజకుమారి పిల్లలు రెడీ చేసుకుని రాజకుమారి ఇంకిద్దరు పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టి సుహాసిని నేను అలానే సాసుబాబుని తర్వాత ఇంకా బొడ్డని తీసుకొచ్చిన తర్వాత వాడికి వేడిగా నిద్ర వచ్చేసి చికెన్, మటన్ బిర్యానీ, మటన్ కర్రీ ఒక దెబ్బలో అది మాట. ఇంకా అవన్నీ చేసుకునేది. ఆ లోపల నేను పనికి పోయి ఇంకా చేసుకుని వచ్చేసరికి బాదం పాలు గెలిచిన వాళ్ళకి బాదం పాలు థమ్స్అప్. సరే కూరగాయల బాధనే తీసుకున్నావా? సరే మరి నేను పనికి వెళ్తున్నా, ఆ లోపల జాగ్రత్త చేసుకుని మరి వంట నువ్వు నల్లను మరి ఇంకా తీసుకెళ్ళి. పని దగ్గరికి అయితే బయలుదేరానండి. ఈరోజు వచ్చేసి ఇంకా చిన్న బెడ్రూమ్ ప్లాస్టింగ్ చేస్తున్నాము. మధ్యాహ్నం అయితే అయింది, చాలా వరకు అయిపోవచ్చింది. ఇంకా ఫుడ్ ఛాలెంజ్ ఎలాగ ఉండి చూసి వచ్చేద్దాం. ఓకేనండి, ఇంటికి వచ్చేసాను. రాజకుమారి చక్కగా ఇక్కడ కిచెన్ బయట పెట్టుకో సెటప్ బాగా చేసుకొని వంటల కార్యక్రమం అయితే మొదలుపెట్టి కేక్ పుట్టించింది అనుకుంటా. ఏం రాజీ, మామూలుగా రెడీ అవ్వలేదుగా ఏం ఫుడ్ ఛాలెంజ్ కోసమా? సరే రా మరి, ఆకలి వస్తుంది ఫుల్గా. పొద్దున్న 4 ఇడ్లీ పెట్టావు, తెగ ఆకలి అవుతుంది, రా తొందరగా. ఉండేవా అన్నీ రెడీ అయినట్టేనా? ఇంకా నేను కూడా మరి కడుక్కొని ఫ్రెష్ అయిపోతా. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుందండి. నేను 2 గంటలకు పనికి వెళ్ళేది, నాకు గంట టైం ఉంది, గంటలో కుమ్మేయచ్చు. రాజకుమారి ఫుడ్ ఛాలెంజ్ ఇప్పటికీ చాలాసార్లు చేసి ఉంటాం. 10 సార్లు రాజకుమారి, 8 సార్లు 7 సార్లు రాజకుమారి గెలిచింది. ఈసారి రాజుని గెలవనయ్యాను, చూడాలి. రాజకుమారి కూడా ఫుల్ ఆకలితో. రాజకుమారి కూడా ఉదయాన్నే ఇడ్లీ తింది కదా, నాతో కూడా బాగా లాగిచ్చి గెలిచిద్దాం అనుకుంటా. ఎట్లా ఇద్దాం. సరే, రాజకుమారి చేసిన కర్రీస్ ఎలా ఉన్నాయి చూద్దామా? ఎందుకండి బాగు చిట్టి ఉల్లిపాయలతో సూపర్ వేసింది కర్రీ. ప్యాక్ పుట్టించింది, చూసిన ఊరిపోతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఓకేనండి, వేరే లెవెల్లో ఉంది. స్మెల్కి మది పోతుందన్నమాట. త్వరగా ఇంకా లాగిద్దాం. ఇప్పుడే పెరిగి తీసుకొచ్చాను. రాజే, థమ్స్అప్ స్ప్రైట్ ఏమి తేవాలా? గెలిస్తే బాదం పాలు. ప్రస్తుతానికి పెరిగి తీసుకొచ్చే పెద్దదే. ఉల్లిపాయలు ఇవన్నీ కోసి దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు వేసి పెరిగి చట్నీ చేయి. ఆ లోపల నేను కూడా చేతులు కాలు చేతులు కడుక్కొని తొక్క మత్తుకుంటే సరిపోయింది. ఇక మొదలు పెడతాం. ఇంకా పెరిగి తీసుకొచ్చి అయ్యగారు ఆట ఆడుతూ ఉన్నారు. ఎవరిని దాంతో ఫోన్లో చెప్తుంటే కట్ చేస్తామైంది, గుడ్లు పీకాలేంది. ఓకేనండి, ఇంకా ఫుడ్ ఛాలెంజ్కి అయితే రెడీ అయిపోయాము. చక్కగా అయితే ఇక్కడ సాబన్ అవన్నీ వేసేసాను. రాజకుమారి ఏమో తర్వాత వచ్చేసి ఇంకా చక్కగా డెకరేషన్ చేసుకొని తీసుకొస్తుంది. నాకేం పని టైం అవుతుంది, త్వరగా లాగించాలి. మరి ఫుడ్ ఛాలెంజ్లు ఎవరు గెలుస్తారో చెప్పేసి చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఇదిగోని రాజకుమారి నేను చక్కగా అన్ని డెకరేషన్ చేసిందో. మటన్ కర్రీ, అలానే మటన్ పులావ్, తర్వాత అబ్బో ఇన్నోనియా. సరే ఇంకా ఓకే రాజే, ఇంకా మొదలు పెడతాం. మరి ఇంకా చక్కగా చాపేసాను, గాలికి ఇటు పడిందిలే కానీ ఆడబెట్టు. సుహాసిని ప్లేట్లు తీసుకొచ్చావా? ఆడబెట్టుమా.
మండి బిర్యానీ దాని నిండా వేసినట్టు మండి బిర్యానీ అయ్యేది. మటన్ మండి లేకపోతే మొత్తం ప్లేట్లు వేసుకొని తింటే అట్టేం వద్దులే, ఎవరి క్యారేజ్ వాళ్ళదేగా, ఎవరారా వాళ్ళకి పెట్టావుగా. సరే రెండు విడివిడిగా పెట్టు. సుహాసిని నేను పక్కన కూర్చోమ్మా, అడుగుచ్చో నువ్వు, అడుగుచ్చో కూర్చో కూర్చో. అమ్మగాడు అడుగుచ్చో, ఇటు జరగ రాజు, ఇటు కూర్చొని ఇదంట. సరే మధ్యలో కూర్చొని, మధ్యలో కూర్చొనిలే, నేను ట్రైపాడ్ సెట్ చేస్తా మరి. సరే పక్కన పెట్టు, నాకు పెట్టు ముందు ప్లేట్ అవి మొత్తం కింద పెట్టుకో, మొత్తం తీసి, అసలుకి కింద ప్లేట్ ఉంది దానికి. సరేనండి, ఇంకా గాలేంది ఈరోజు ఫుల్ దోలుతా ఉంది మరి. ఏంది వంట చేయడానిక? ఊరుకో మమ్మీ, సువాసన కూడా ప్లేట్కి పెట్టుకో, తినేదేమో మరి. తింటావా నువ్వు? మళ్ళీ తినవా? తినదాంట్లే. ఓకే, సూపర్గా ఉంది రాజే. మరి ఇంకా ట్రైపాడ్ సెట్ చేసానా? గాలి తోలుతా ఉంది తొందరగా, ఇటు పక్క పెట్టది లాగకుండా. సరే అండి, ఇంకా రాజకుమారి ఏం కూర్చుంటాం. ఫుడ్ ఛానల్ ఎవరు గెలుస్తారో చూద్దాం మరి. ఇంకా మటన్ కర్రీ, మటన్ పలావ్. త్వరగా కెమెరా సెట్ చేస్తా. రాజీ రెడీయా? కెమెరా సెట్ చేస్తానా? సరే కూర్చో మమ్మీ. ఇది ఇంట్లో పెట్టరా, ఇంట్లో పెట్టరా, ఉంచుతాలే. ఉన్నాయి ఉంటే ఏమైంది? ప్లేట్ ఇంట్లో పెట్టరా. సరేనండి, ఇంకా కెమెరా సెట్ చేసేసాను. ఇంకా రాజీ వీడియో రన్ అవుతా ఉంది, మొదలు పెడదాం మరి. ఇంకా ఓకేనండి, చాలా తర్వాత అయితే ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నమాట. చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. సరేనా? ఒకసారి చూస్తావు కెమెరా చూసినప్పుడు? నేను చెప్తున్నా కదా, అందుకని తొందర రావాలి. అట్టాను కాదు, తొందర రా. హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు. ఏంది బాగుంది, రన్ అవుతా ఉంది వీడియో? రా ఇంకా తొందర రా. సరేనా, త్వరగా ఫోన్ చేద్దాం. మనకి ఇంకా అరగంట టైం ఉందన్నమాట. ఇంకో 10 నిమిషాలలో కాదు, 5 నిమిషాల్లో లాగిన్ చేయాలి. సరే ఇదిగోండి, ఇద్దరికి సమానంగా. ఓకేనా? తమ్ములే సుహాసిని చూపి నువ్వు కూడా అన్నట్టు. ఓకేనండి, ఇంక స్టార్ట్ చేద్దాం. ఇద్దరు సరి సమానం చేసింది. సరేనండి, ఇంకా 1 2 3 అని స్టార్ట్ చేస్తాను. ఇంకా ఓడిపోతే ఏంది రాజీ? కుక్కర్ కొనిపించాలి నాకు. నేను గెలిస్తేనే కొత్త కుక్కర్, నువ్వు గెలిస్తేనే కర్రీ. అదేం బాగుంది. అంతే, మర్చిగా తీసుకుంటావా? అట్నే కానీ రాజీ, శారీ తీసుకుంటా. నాకు షర్ట్ లేదుగా, నాకు షర్ట్ ఎట్టుకుంటావో చూస్తాను. సరేనా? నాకు నేను ఓడిపోతేనేమో రాజుకి శారీ కొని పెడతానండి. సరే అండి, ఛాలెంజ్ తర్వాత ఈసారి ఏదో ఒకటి పెట్టుకోవచ్చులే, కానీ ముందైతే ఫుల్ ఆగులు అవుతా ఉంది. 1 2 3 స్టార్ట్. అది ఇంత అన్నం తింటామా? ఇటీ ఓకేనండి. చిట్టి ఉల్లిపాయలు, అన్ని ఉల్లిపాయలు బలి వేసింది రాజకుమారి. సాస్ నీకు తిన, ఉల్లిపాయలు కూడా అన్నీ. సరేనా? బాయా. రాజకుమార్ పెళ్లి చట్నీ కూడా వేసుకుందామా? ఓకేనండి, ఇంకా మొదలు పెడదాం. ఏయ్ ఏంది అప్పుడే అంటున్నావు? టేస్ట్ కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది అది.
మా సబ్స్క్రైబర్లు అన్నట్టే ఇంకా ఫుడ్ ఛాలెంజ్ చేశానండి. ఈసారి ఎలాంటి ఛాలెంజ్ చేయాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఫుల్ కోడియా లేకపోతే మటనా, ఏదో ఒకటి. మంచిగా సార్. ఏంది రాజు అయ్యే రాజు ఓడిపోద్దులేండి. ఇది వానకి ఫుడ్ ఛాలెంజ్ నేను నాకేం అర్థం కావట్లేదండి. ఓకేనండి, వాన అయితే ఎక్కిపోతా ఉంది. నువ్వు ముక్క వేసుకోలేదండి సరే కానీ. Oh no! రాజు ముందుకు వెళ్ళలేమండు. ఎన్నకు తిను పెరిగేటిని ఎక్కువ చేయొచ్చుగా. బాగు తినవద్దు. అయిపోయింది. నాది అయిపోయింది. అవి కప్పుతున్నావు. నాకు ఎప్పుడు అయిపోయింది. వేసుకో తిను నీదేది. ఓకేనండి, ఇక నేనే విన్నపోయా అన్నమాట. నేను ముక్కలు కూడా తిన్నా. నేను ముక్కలు తినలా. ఎన్ని మొక్కలు నేను వీడియోలో చూసుకో. వీడియోలో నువ్వు ముక్కలు తినలా అక్కడికి.
ఓకేనండి, వీడియో కామెంట్ సెక్షన్లో చెప్పండి నానే గెలుసు అని చెప్పేసి. సరేనా? మీ అందరికి బాయ్. నేను గెలిస్తే మళ్ళీ వాళ్ళే కొడతాండి. ఏడ చేసావు నువ్వు? అర్ర అన్నం చూడు అంత ఉంది. అర్ర అన్నం ఉంది చూపి, అది చూపి కెమెరాకి వెళ్ళి. అదిగా రాజు ఓడిపోయినట్టేనండి. ఇప్పుడు అప్లికేషన్ ఫాలోవేది కాదు ఎక్స్ట్రా చేయగా వెళ్దాపా. అప్పులకి అంతా నేర్చుకుంటాను. ఛాలెంజ్ ఎలాగోట విజయవంతం అయిందన్నమాట. ఎందుకంటే వర్షం పడతా ఉంది, వర్షానికి అయిపోద్దాం అనుకున్నాను. ఇంకా భోజనం చేసిన తర్వాత తుప్పాలు పడతా ఉన్నాయి. ఓకేనండి, ఇంకా నేనైతే ఇంకా ఫుడ్ ఛానల్ గెలిచాను. రాజకుమారి రేపు షర్ట్ తీసుకొచ్చి చూద్దాం. అన్నం చూపి నీ దాంట్లో, రాజకుమారి దాంట్లో అన్నం అండి. అది కొద్ది చెక్కలా ఎన్ని చెప్పొద్దు రాజు, నువ్వు అన్నం ఉంచావు 4 ముద్దలు మిగిలిందండి. పిల్లకేసిలా నువ్వు, నేనే ఇలా కమిషన్ చెప్పండి అండి. ఎవరు గెలిచారో మీ అందరికి బాయ్ బాయ్. కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. అలానే రాజీ రెసిపీస్ చికెన్ కర్రీ, అది మటన్ కర్రీ, తర్వాత మటన్ పలావ్ చూడాలనుకుంటే నాని రాజీ విలేజ్లో హాస్టల్లో ఉంటుంది, చూడండి. సరేనా? ఓకేనండి, నేనైతే యథావిధిగా అయితే పనికి అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు ఏం చేసి ఖచ్చితంగా 2 అవుతుంది. ఒక 15 నిమిషాలు లేట్ అయిందిలే కొంచెం ఎడిటింగ్ చేసేసరికి. సాయంత్రం కల్లా వీడియో పోస్ట్ చేస్తాను చూడండి. అలానే ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్. సుహాసిని అయితే బాయ్ చెబుతా ఉంది. బాయ్ అమ్మా, నేను సాయంత్రం వస్తాలే, వచ్చేటప్పుడు తినే తీసుకొస్తాను. సరే నీకు బాయ్. ఇల్లు